నల్గొండ జిల్లా హలియా మున్సిపాలిటీలోని 4వ వార్డు అభ్యర్థి కడమంచి ప్రమీల ఇంటి ముందు హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిని 50 లక్షల రూపాయలకి ప్రలోభాలకు గురిచేసి నామినేషన్ విత్డ్రా చేసేందుకు తీసుకువెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ నుండి పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫ్యామిలీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆయన 99 టీవీ వాళ్ళందరూ రండి మీరు కూడా రండి ఇటు రండి చెప్తున్నారు కదా రండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు విద్యా పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీ విధంగా టీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా చాలా మంది ఆశావకులు తమ యొక్క నామినేషన్ దాఖలు చేసుకునే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రోజు నాగార్జునసాగర్ నియోజకవర్గం సంబంధించి ఆలియా మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డులో మాత్రం ఒక విచిత్ర పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని విత్డ్రా చేయించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రయత్నించారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే భగత్ ఆరోపిస్తూ అతను నిరసన దిగిన పరిస్థితి నెలకొని చెప్తున్నారు. 4వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రమీల పోటీ చేయగా ఈ ప్రమీలను విత్డ్రా చేయించేందుకు జానారెడ్డి వర్గం మొత్తంలో ప్రయత్నించారని ఆమెను విత్డ్రా చేయించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగా విత్డ్రా చేయాలని చెప్పి భావించారు. దీనికి సంబంధించి ప్రమీలకు ఒక 50 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి తెలుసుకున్నటువంటి సంగతి వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకుని ఈ విషయాన్ని ఖండించారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ప్రలోభాల పర్వానికి తెరలేపారని చెప్తున్నారు. ముఖ్యంగా జానారెడ్డి తన యొక్క అనుచరుల చేత ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను బరిలో లేకుండా చేసే విధంగా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం పరంగా ఏ విధంగా చట్టబద్ధంగా ఉంటుంది, ఏ విధంగా దీన్ని సమర్థిస్తారని కూడా అతను చర్చిస్తారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆ యొక్క 4వ వార్డు ప్రాంతానికి చేరుకోగా ఇరు పార్టీకి సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ దేశంలో ఉద్రిక్తత తలెత్తడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరువురిని కూడా అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా అక్కడికి చెల్లాచెదరు చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో భగత్ కూడా మాట్లాడుతూ నియోజకవర్గం ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు నందికొండ అదేవిధంగా ఆలియా ఈ 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు అనేక రకాలైనటువంటి తెరచాటు ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా అనేక ప్రలోభాలకు గురి చేస్తుంది. తమ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులను విత్డ్రా చేయించేందుకు వాళ్ళకు డబ్బు ఎరచూస్తున్నారు. సో ఇది ఏ విధంగా చెల్లుబాటు అవుతుందని చెప్పి కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. సో ఈ సమయంలో తమను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తెరచాటు రాజకీయాలకు తెరదీపిందని చెప్పేసి కూడా భగత్ ఘాటుగా విమర్శించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఆయన 99 టీవీ వాళ్ళందరూ రండి మీరు కూడా రండి ఇటు రండి చెప్తున్నారు కదా రండి.